ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో సంక్రాంతి పండగకు హరిదాసులకు ఉన్న సంబంధం ఏంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. అసలు పల్లెటూర్లలో ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఇక హరిదాసులు హరినామ కీర్తనాన్ని గానం చేస్తూ ప్రతి ఇంటి ముందుకి వచ్చి వాళ్ళు ఇచ్చే దాన ధర్మాలను స్వీకరించి వెళ్తారనమాట. ఇలా ధనుర్మాసం వచ్చేసరికి హరిదాసులు ఎందుకు ఇలా ప్రతి ఇంటి ముందుకి రావడం అంటే, ఈ ధనుర్మాసంలో ఆ విష్ణుమూర్తిని గోదాదేవిని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కదండి. కాబట్టి ఆ విష్ణుమూర్తికి మనం ఏమైనా కానుకలు ఇవ్వాలి అంటే మనంతటా మనకుగా మనం ఆయనకి కానుకలు అయితే ఇవ్వలేం కదా. కాబట్టి హరిదాసు రూపంలో ఆ విష్ణుమూర్తే ప్రతి ఇంటి ముందుకి వచ్చి వాళ్ళు ఇచ్చే కానుకల్ని తీసుకుని వెళ్తాడంట. అందుకే హరిదాసుల వేషధారణను మీరు చూడండి. పైన నెత్తి మీద ఒక అక్షయ పాత్ర ఉంటుంది, అలాగే చేతిలో చిడతలు, తంబూర, ఒక కాషాయ రంగు వస్త్రం పంచె లేదా పట్టు పంచెలు, మెడలో ఒక పూలహారం, ఇటువంటివన్నీ కూడా ధరించి హరిదాసులు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి హరినామ గానాన్ని చేస్తూ వాళ్ళు ఇచ్చే కానుకల్ని స్వీకరిస్తాడనమాట. ఇలా స్వీకరించినప్పుడు సాక్షాత్ ఆ విష్ణుమూర్తికే ఆ కానుకల్ని ఇచ్చినట్లుగా ప్రజలు భావిస్తారనమాట. ఒక్కొక్కరి స్తోమతను బట్టి ఒక్కొక్క విధంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట. ఒకరు బియ్యాన్ని దానం చేస్తే ఇంకొకరు ఏమైనా పండ్లు, ఫలములు ఇటువంటివి, లేదా ఇవేమీ లేకపోతే కొంత డబ్బునివ్వడము, ఇటువంటివన్నీ కూడా చేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సుల్ని పొందుతారనమాట. అందుకే మీరు ఒకటి చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు హరిదాస్ వస్తున్నాడు అనేసరికి గబగబా మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యము ఏవో కానుకలు వేస్తారు. ఒకవేళ అలా కానుకలు వేయడానికి పిల్లలు ఎవరు ఇష్టపడలేదనుకోండి, ఆ పెద్దవాళ్ళు తిడతారు, ఒరే హరిదాస్కి కానుకలు ఇవ్వాలరా, ఇవ్వకపోతే ఇంటికి అరిష్టం అని చెప్తారనమాట. అరిష్టం అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మన ఇంటి ముందుకి వచ్చి నిలబడి ఆ కానుకలు తీసుకుంటున్నప్పుడు మనం ఆ కానుక ఇవ్వలేకపోయామే అనుకోండి, అప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనకు వస్తాయా చెప్పండి. సాక్షాత్ శ్రీ మహావిష్ణు చేతికి ఇంత దానం చెయ్యడం అంటే అదెంత గొప్ప భాగ్యం, అదెంత గొప్ప అదృష్టం, అది ఆలోచించండి. కాబట్టి హరిదాసు రూపంలోనే ఆ శ్రీ మహావిష్ణువు తిరుగుతున్నారు. కాబట్టి మన పెద్దవాళ్ళందరూ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ హరిదాస్ వస్తున్నాడు అనేసరికి కాస్త బియ్యమో పప్పులో ఏవో ఒకటి తీసుకుని వెళ్ళి ఆయన అక్షయ పాత్రలో వేసి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటారనమాట. అలాగే ఈ హరిదాసులు గానం చేస్తూ కూడా మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుపుతారనమాట. అదేంటంటే, మీరు ఈ లోకంలో ఉన్నటువంటి కష్ట సుఖాలకి లోబడిపోయి భగవంతుణ్ణి మర్చిపోవద్దు, దేవుణ్ణి మర్చిపోవద్దు, ఆయనకి దూరం అవ్వద్దు. ఈ కష్ట సుఖాలు శాశ్వతం కాదు. ఒక్క శ్రీ మహావిష్ణువు మాత్రమే, ఒక్క పైనున్న పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రమే శాశ్వతం అని గానం చేస్తూ మనందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తాడనమాట హరిదాసు. కాబట్టి ఒకప్పుడు హరిదాసుల పరిస్థితి, అందరూ చాలా బాగా దాన ధర్మాలు చేసేవారు. కాబట్టి ఆ నెల రోజులు వాళ్ళకి ఏమేమైతే దానాలు వచ్చాయో ఆ దానాలతోనే వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు గడుపుకునేవారనమాట. అది వాళ్ళ జీవనాధారంగా ఉండేది. మిగతా రోజుల్లో ఏవో చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేవారనమాట. కాబట్టి హరిదాస్ వస్తున్నాడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే మనం దానం చేస్తున్నాం. కాబట్టి ఆ హరిదాసుల వారు వచ్చినప్పుడు వారికి దానం చేయడము, అలాగే మనం వాళ్ళకి దానం చేసినప్పుడు వాళ్ళకి ఒక జీవన ఉపాధిని కూడా కల్పించినట్లు అవుతుంది. కాబట్టి పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా హరిదాసులు వస్తుంటే చాలామంది దాన ధర్మాలు అయితే చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. సరేనండి, ఈ వీడియోలో మనం సంక్రాంతికి హరిదాసులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.